శ్రీదత్త, జయదత్త, గురుదత్త. ఈయన యొక్క ఉపాసన గురించి స్కాంద పురాణంలో కాశీఖండంలో వర్ణించబడింది. ఆగమ, తంత్ర, యోగ పురాణాది ప్రాచీన గ్రంథాలలో శివుని అవతారంగా కీర్తించబడిన గోరక్షనాథుడు నాదా సంప్రదాయానికి పట్టుకొమ్మ అనవచ్చు. ఈయన కీర్తి భారతదేశంలోనే కాక హిమాలయాలలోని వివిధ రాజ్యాలలోనూ చివరకు ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా వ్యాపించినది. ఈ గోరక్షనాథునికి దత్తాత్రేయుడు దర్శనమిచ్చారని, ఆ ఇద్దరికి మహా అద్భుతమైన సంవాదం జరిగిందని నాదా సంప్రదాయానికి చెందిన ముఖ్య గ్రంథాలు ఒకటైన గోరక్షవాణి చెబుతున్నది. అంతేగాక శ్రీ దత్తాత్రేయుడి అవధూత గీత మరియు శ్రీ గురుగీత స్వయంగా గోరక్షనాథునికి బోధించినట్లు శివాజీ చక్రవర్తి గురువైన సమర్థ రామదాసస్వామి తమ దాసబోధలో వ్రాసారు. అందుకే నాద సాంప్రదాయంలో శ్రీ దత్తాత్రేయుడు పరమ గురువుగా కీర్తించబడ్డారు. శ్రీ దత్తాత్రేయునికి అవధూత అని బిరుదు ఉన్నది. దానికి అర్థం అవధూత పరిస్థితిలో ఇలా వివరించింది. శ్రీ గోరక్షనాథుడు తన సిద్ధాంత పద్ధతి అనే గ్రంథంలో ఇచ్చిన అవధూత వర్ణన మార్కండేయ భాగవతాది పురాణంలోని దత్తాత్రేయ వర్ణనకు సరిపోతుంది. గోరక్షనాథుడు ఇలా వ్రాసారు: యోగులలో ఎవరు అవధూతలని చెప్పబడుదురో ఇచ్చడి తెలుపబడుతున్నది. సర్వ ప్రకృతి వికారాలను విదిలించి వేయుట, దేహము మరియు ఇంద్రియ విషయాలయందు తగులుకున్న మనసును ఉపహరించి ఆత్మయందు లీనం చేసిన వారు నిష్పంచులు, ఆది మధ్యాంత భేదరహితులు. ఇట్టివారి అవధూతలు. ఒక మహాత్ముడు చెప్పినట్టు లోకంలో శ్రీకృష్ణుని వారి అంశవాతరమైన శ్రీ చక్రధరులను కీర్తించేవారు, నిరసించేవారు కూడా ఉన్నారు. తరువాత అంశవాతారమైన శ్రీ గోవింద ప్రభువులను కీర్తించేవారు తటస్థులు మాత్రమే ఉన్నారు. కానీ శ్రీ దత్త ప్రభువులకు మాత్రం సర్వదా సన్మానమే ఉన్నది. ఇది ఈ అవతారానికి గల మరొక విశేషం. చారిత్రాకమైన కాలంలో కూడా శ్రీ దత్తాత్రేయుడు ఎందరెందరో మహాత్ములను అనుగ్రహించి వారి చేత కీర్తించబడ్డారు. మహాయోగి అయిన జ్ఞానేశ్వరుడు ఒక అమ్మంగలో స్వయంగా ఇలా కీర్తించాడు: మేరువుకు అవతల కేచరి ముద్రలో కూర్చున్న నిరాకారుడైన దత్తాయోగి ధ్యానంలో గాఢము నిమగ్నమై బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు. నిస్సంగుడైన ఆయనకు తమ దేహం పైన కానీ వస్త్రాల మీద కానీ అపేక్షయే లేదు. ఈయన గోదావరి తీరంలో జ్ఞానాన్ని అపారంగా సేకరిస్తూ పాంచలేశ్వరులు నిత్యము స్నానం చేస్తుంటే శ్రీ దత్తాయోగి జ్ఞానదేవుడైన నా హృదయంలో ఉన్నారు. మహామహితాత్ముడైన తుకారము ఆయనని ఇలా కీర్తించారు: శ్రీ దత్తాత్రేయ మహారాజా, నీ అవధూత మూర్తియే నా జీవితానికి విశ్రాంతి. నీ అండలేక ఈ జీవిత రహస్యాన్ని ఎవరు విప్పగలరు? ఈ మహాత్ముడే దత్త ప్రభు గురించి ఆయన సుఖాలను మనకు విడిచి భక్తుల బాధలను తాను అనుభవిస్తున్నాడు. మనం ఇంతకు ముందు ప్రస్తావించక చక్రధరునికి మతాపూర్లో ఒకసారి, పైఠానూరులో ఒకసారి దత్తాస్వామి దర్శనమిచ్చి సన్యాస దీక్ష వస్త్రాలు జీవులను ఉద్ధరించమని ఆదేశం కూడా ఇచ్చారు. తర్వాత ఆయన యొక్క అనుగ్రహంతోనే బాయిసుడు, నాగదేవచారులు అనే శిష్యులు యోగసిద్ధి లభించింది. అందుకే ఆయన దర్శనం అమోఘమైన ఫలితం కలది అని ఈ మహానుభావుడు సాంప్రదాయానికి శ్రీ దత్త ప్రభువే అధికారకుడు అని శ్రీ చక్రధరుడు వాసాలు. ఇలాగే సమర్థ సాంప్రదాయ ప్రవర్తకులైన శ్రీ సమర్థ రామదాస స్వామి ఆయన శిష్యుడైన దినకర స్వామి కూడా దత్తాస్వామిని సిద్ధిపురుషుడని కీర్తించారు. శ్రీ సమర్థుల ముఖ్య శిష్యులైన కళ్యాణ స్వామి దత్తప్రభువుకు ముల్లోకాలలోను వందనములే ఆయన భిక్షాన్నమే గ్రహిస్తారు. ఆయన చుట్టూ సుందరమైన తేజ పుంజుకుని ఉంటుంది. ఆయన దిగంబరి, సిద్ధ సనాతనుడు, త్రిమూర్తుల అవతారం, త్రిపురారి, నిత్యం భాగీరథి తీరంలో నిత్య నియమాలు, కరవీరము ఈనాటి కొల్హాపూర్లో భిక్ష చేస్తూ ఆయనది నిగూఢమైన యోగాలీల. ఎన్నో ప్రాచీన సాంప్రదాయాల వారు ఆయనను ధ్యానం చేస్తారు. ఆయన గిరినార్ పర్వతంపై ఉంటారు. శ్రీ గురురాజు మహాదయామయుడు కళ్యాణకు సుఖాన్ని చేకూరుస్తాడు. ఆనంద సంప్రదాయానికి కూడా మూల పురుషుడు శ్రీ దత్తుడేనని శ్రీధర స్వామి, శ్రీకృష్ణ దయార్జన స్వామి చెప్పారు.
అలానే ఈ చైతన్య సంప్రదాయ ప్రవర్తకులైన రాఘవ చైతన్యుడు, కేశవ చైతన్యుడు కూడా దత్తా ప్రభువును పరమ గురువుగా చెబుతారు. శ్రీదత్త, జయదత్త, గురుదత్త.